నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో రానున్న మూవీ గేమ్ చేంజర్. అటు మెగా అభిమానుల్లోనూ ఇటు సినీ ప్రియుల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించిన తమన్ ఈ సినిమా గురించి అయితే ఒక కీలక అప్డేట్ ఇచ్చారు. అది ఏంటంటే ఈ సినిమా నుంచి మరో సాంగ్ ఈ రోజు సాయంత్రం 6 గంటలకు రిలీజ్ కానుందని, ఈ సాంగ్ తో గేమ్ చేంజర్, సౌండ్ చేంజర్ గా ప్రపంచాన్నే ఓ ఊపు ఊపేస్తుందని అంటున్నారు. మరి దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ సుజిత్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, గేమ్ చేంజర్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తొలి తెలుగు డెబ్యూ మూవీ అని మనం చెప్పొచ్చు. ఈ మూవీని అయితే భారతీయుడు 2 ఫ్లాప్ అయిన తర్వాత చాలా జాగ్రత్తగా తీస్తున్న ఫిలిం ఈ మూవీ. ఆల్రెడీ ఒకసారి రిలీజ్ అనేది వాయిదా పడింది. క్రిస్మస్ సందర్భంగా మేము రిలీజ్ చేస్తామంటూ చెప్పిన వాళ్ళు సంక్రాంతి బరిలోకి దిగింది. సార్, అసలు ఈ వాయిదా పడడం ఏంటి? అండ్ ఇంకోటి సాంగ్ అనేది రిలీజ్ అవుతుంది అని చెప్పి తమన్ గారు అయితే ట్వీట్ చేశారు. ఈ సాంగ్ ఎలా ఉండబోతుంది అంటారు? సో డెఫినెట్గా గేమ్ చేంజర్ అనేది మాత్రం ఒక సినిమా ఇండస్ట్రీలో మంచి బజ్ క్రియేట్ చేసినటువంటి మూవీనే మేడం. అండ్ ఇంకోటి ఏంటంటే RRR తర్వాత రామ్ చరణ్ గారు నటిస్తున్నటువంటి స్ట్రైట్ అండ్ ఫుల్ లెంగ్త్ మూవీ కావడం, అదేవిధంగా ఇప్పటికే ఎన్నో మంచి గొప్ప చిత్రాలు తీసి దేశవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేకతను సినిమా ఇండస్ట్రీలో నిర్మించుకున్నటువంటి శంకర్ షణ్ముగం గారు ఈ సినిమాకు డైరెక్టర్ కావడం, అండ్ అలాగే దిల్ రాజు గారు కూడా ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్, అలాగే పెద్ద సాంకేతిక విలువలు, ఇటువంటి వాటికి దేనికి కూడా ఖర్చుకు వెనకాడకుండా సినిమాను నిర్మించేటటువంటి ఒక ప్యాషన్ ఉన్నటువంటి ప్రొడక్షన్ హౌస్ అది. అండ్ దిల్ రాజు గారు మంచి నిర్మాత కూడా. సో వీళ్ళందరి కాంబినేషన్లో అండ్ మన తమన్ ఎక్స్పెషలీ, సో తమన్ గారి మ్యూజిక్ గురించి మనందరికీ తెలిసిందే. ఎటువంటి ప్రేక్షకుడినైనా ఆయన థియేటర్లో ఉర్రూతలోగించగలడు. ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో కానివచ్చు, పాటలతో కావచ్చు. సో ఇంత బజ్ క్రియేట్ చేసినటువంటి మూవీ పట్ల అందరికీ ఆసక్తి అయితేనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, నాకు ఏమనిపిస్తుందంటే శంకర్ గారు ఆయన ట్రాక్ తప్పి పక్కకు వచ్చారా అనే ఒక డౌట్ కూడా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే శంకర్ గారి మూవీస్కి బేసిక్గా ఫ్రమ్ ది బిగినింగ్ కూడా ఆయన టీంలో పనిచేసేటటువంటి టెక్నీషియన్స్ ఈ సినిమాకి కనిపించట్లేదు. సో ముఖ్యంగా శంకర్ గారి సినిమాకు కీ రోల్ పోషించేటటువంటి టెక్నీషియన్ ఎవరైనా ఉన్నారంటే మ్యూజిక్ డైరెక్టర్. శంకర్ గారి ప్రతి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా AR రెహమాన్ గారు ఉంటారు. అంతేందుకు లాస్ట్ వచ్చినటువంటి భారతీయుడు 2 కూడా AR రెహమాన్ గారే మ్యూజిక్ డైరెక్టర్, అనిరుద్ గారు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ఓకే సార్, ఓకేనా. సో అటువంటి టెక్నీషియన్ని కాదని చెప్పేసి తమన్ని పెట్టుకోవడం పట్ల అది ఒక రకమైనటువంటి రిస్కే అని అనుకోవచ్చు. ఎందుకంటే శంకర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఉంటుంది, ఆయన థింకింగ్ వేరే ఉంటుంది. సో దాన్ని తమన్ ఏ విధంగా క్యాచ్ చేసుకోగలుగుతాడు అనేది ఇక్కడ క్వశ్చన్ వస్తుంది. అంటే ఈ చేంజ్ తోటి మూవీ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందంటారా? ఎఫెక్ట్ పడుతుందంటారా అంటే అది ఎర్లీగా మనము ప్రెడిక్ట్ చేయడానికి ఏం లేదండి. ఇప్పుడు తమన్ కూడా కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఏం కాదు. ఇప్పటికే దాదాపు 100-150 సినిమాల పైన చేసినటువంటి టెక్నీషియన్, సీనియర్ మోస్ట్ టెక్నీషియన్. అండ్ శంకర్ గారికి ఎటువంటి టెక్నీషియన్ దగ్గరనైనా సరే ఆయన అనుకున్న అవుట్పుట్ తెప్పించుకోగలిగినటువంటి నేర్పరితనం ఉంది. అండ్ ఆయన కూడా సీనియర్ మోస్ట్ డైరెక్టర్ అండ్ వెరీ సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఆయన సక్సెస్ రేట్ మనం చూస్తే 9.5 వరకు తీసుకోవచ్చు అన్నమాట అవుట్ ఆఫ్ 10. సో వాళ్ళందరి కాంబినేషన్ మిక్స్ అయి ఉంది కాబట్టి ఈ సినిమా పట్ల ప్రేక్షకులందరికీ ఒక మంచి బజ్ అయితే క్రియేట్ అయింది. ఇది పోస్ట్ పోన్ అవ్వడం గురించి మీరు అడిగారు. పోస్ట్ పోన్ అవ్వడం అనేది యాక్చువల్గా ఏంటంటే ఇది డిసెంబర్లోనే రిలీజ్ అవ్వాల్సిన సినిమా. అదే టైంకి పుష్ప 2 రావడం, సో 2 పెద్ద సినిమాలు క్లాషెస్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇండస్ట్రీలో పక్కన పెడితే ఒకే ఫ్యామిలీ నుంచి 2 హీరోలు ఒకేసారి క్లాష్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ కలెక్షన్స్ అనేది డివైడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు పుష్ప 2 కూడా హెవీ బడ్జెట్ మూవీ, చాలా బజ్ ఉన్నటువంటి మూవీ. అలాగే గేమ్ చేంజర్ కూడా హెవీ బడ్జెట్ మూవీ, అంటే చాలా బజ్ ఉన్నటువంటి మూవీ. 2 ఒకటేసారి రావడం వల్ల ఏమవుతుందంటే
ఆ సినిమా ప్రొడక్షన్ హౌస్కి సినిమాని కిల్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. దానివల్ల కొంచెం ముందుకు జరగడం జరిగింది. ఓకే సార్, మరి అప్పుడు జనవరిలో విశ్వంబర సినిమాని రిలీజ్ చేద్దామని ముందుగా ప్లాన్ చేసుకున్నారు సార్ మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు ఈ గేమ్ చేంజర్ రావడంతోనే విశ్వంబర పోస్ట్ పోన్ అయిందా, లేదు అంటే నిజంగా షూటింగ్ వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదా? యాక్చువల్గా గేమ్ చేంజర్ రావడం వల్ల విశ్వంబర పోస్ట్ పోన్ అయిందని రూమర్స్ అయితే వింటున్నాం, కానీ అది నిజం కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే విశ్వంబరకి సంబంధించి ఆల్రెడీ మనము ఒక గ్లిమ్స్ లాంటిది, టీజర్ లాంటిది అయితే చూసాం మనం. కాకపోతే అది చూసిన తర్వాత విపరీతమైనటువంటి విమర్శలు అనేది డైరెక్టర్ పట్ల, అలాగే ఆ ప్రొడక్షన్ హౌస్ పట్ల రావడం జరిగింది. అంటే అదొక కార్టూన్ మూవీ లాగా తీశారు, ప్యాచ్ వర్క్ సరిగా చేయలేదు, బ్యాక్గ్రౌండ్ గ్రీన్ ఎఫెక్ట్ అలాగే కనబడుతుంది. హాలీవుడ్ మూవీస్లో నుంచి ఆ ప్యాచ్ వర్క్స్ అన్ని తీసుకొని వచ్చి అలాగే పేస్ట్ చేశారు, కాపీ పేస్ట్ చేశారు. ఇలాంటి విపరీతమైన విమర్శలు రావడం వల్ల టీం అనేది మళ్ళొక్కసారి రివైజ్ చేసుకుందాం, ఎందుకైనా మంచిది. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ అనేది మనం డెలివరీ చేస్తున్నామంటే డబ్బులు పెట్టి సినిమా చూసేవాడికి ఒక మంచి ప్రోడక్ట్ని అందివ్వాలనే ఆసక్తి, ఆ ప్యాషన్ అనేది ఆ డైరెక్టర్ వశిష్ఠలో ఉంది. అలాగే చిరంజీవి గారు కూడా మనకు సీనియర్ మోస్ట్ నటుడు, ఆయన కూడా ఆయన అభిమానుల పట్ల చాలా కన్సర్న్గా ఉంటాడు అనమాట. సో వాళ్ళ అభిమానులకి ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వాలనే తాపత్రయం ఆయనది. కాబట్టి ఆ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కానీ, లేదంటే ఆ ప్యాచ్ వర్క్స్ కానీ, ఆ సీజీ వర్క్స్ కానీ ఇవన్నీ చేసుకోవడం కోసం అని చెప్పేసి కొంచెం ఎక్కువ టైం తీసుకుందాం అని ప్లాన్ చేశారని చెప్పేసి సినీ ఇండస్ట్రీలో. ఓకే సార్, మరి గేమ్ చేంజర్ చూసినట్లయితే సంక్రాంతి బరిలో రానుంది. సంక్రాంతికి ఇప్పటికే 3 సినిమాలు అనౌన్స్మెంట్ అయింది సార్. మరి కలెక్షన్స్ మీద మిగతా సినిమాల ప్రభావం ఏమైనా చూపుతుందా? కలెక్షన్స్ మీద మిగతా సినిమాలు ప్రభావం చూపుతుందా అంటే అలాంటిది ఏమి ఉండదండి. సంక్రాంతి అంటేనే సినిమాలు. మన తెలుగు ప్రజలకు, తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతి పండగ అంటే అక్కడ మొదటగా గుర్తొచ్చేది ఏంటంటే కోళ్ల పందాలు, తర్వాత సినిమా. అవును సార్, మీరు అన్నట్టుగానే సంక్రాంతి కంటే ఎప్పటి నుంచో వస్తుంది మెగా వర్సెస్ నందమూరి. లాస్ట్ ఇయర్ కూడా మనం చూసాము, చిరంజీవి గారు వాల్తేరు వీరయ్య కానివ్వండి, బాలకృష్ణ గారి వీరసింహారెడ్డి కానివ్వండి, అవి కూడా 2 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయని మనం చెప్పవచ్చు. మరి ఈసారి కూడా బాలకృష్ణ గారి మూవీ కానివ్వండి, రామ్ చరణ్ గారి మూవీ కానివ్వండి, బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా? అదే మీరు మంచి క్వశ్చన్ అడిగారండి. సో సంక్రాంతి అంటేనే చిరు వర్సెస్ బాలయ్య అని చెప్పేసి మనం ఇప్పుడు కొత్తగా అనుకున్నది కాదు. దాదాపు 17 సార్లు 18 సార్లు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు సంక్రాంతి బరిలో నిలబడడం జరిగింది. అండ్ ఆ పోటీలో మ్యాక్సిమం సక్సెస్ రేట్ నందమూరి బాలకృష్ణ గారికి దక్కింది. అండ్ చిరంజీవి గారు కూడా చాలా ట్రై చేశారు, బట్ అనుకున్నంత సక్సెస్ ఆయనకైతే రాలేదు సంక్రాంతి బరిలో మాత్రం. అండ్ చిరంజీవి గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు కూడా పోటీ పడడం జరిగింది సంక్రాంతిలో. బట్ పవన్ కళ్యాణ్ గారికి అన్ఫార్చునేట్లీ సక్సెస్ రాలేదు. అదొక ఇండస్ట్రీకి డిజాస్టర్ డెలివరీ చేశారు ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు. బట్ నందమూరి బాలకృష్ణ గారు ఆ టైంలో గట్టెక్కడం జరిగింది. సో ఈసారి ముచ్చటగా 3వసారి ఆ మెగా కాంపౌండ్ నుంచి రామ్ చరణ్ గారు యాజ్ యూజువల్ మళ్ళీ సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ గారు ఈసారి పోటీ పడుతున్నారు. అండ్ ఈ 2 సినిమాలు దేనికి అవే డిఫరెంట్ అండి. ఇప్పుడు గేమ్ చేంజర్ అనేది పాన్ ఇండియా వైజ్గా వెళ్తున్నటువంటి మూవీ. ఆ సినిమాకు సంబంధించి కలెక్షన్లకు ఎక్కడైనా ఎఫెక్ట్ పడుతుందా అంటే పడదు అని అయితే నేనైతే గట్టిగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఆ స్పాన్ వేరే ఉంటుంది. ఇప్పుడు డాకు మహారాజ్ అనేది ఒక రీజనల్ మూవీ, సో తెలుగు ఇండస్ట్రీ వరకు మాత్రమే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే బాలకృష్ణ గారు సీనియర్ మోస్ట్ హీరో. ఆయన సినిమాకు ఈ రివ్యూస్ కానీ, లేదంటే కనుక బజ్ కానీ ఇదంతా ఏం అవసరం లేదు. ఫస్ట్ డే ఫస్ట్ షో అభిమానులు బయటికి వచ్చి సూపర్, ఇది బాగుంది అని చెప్పడం వేరు. తర్వాత 11 గంటల షో, మార్నింగ్ షో ఎవరైతే వెళ్ళి బయటకు వచ్చి చెప్తారో ఆ టాక్తో బాలకృష్ణ గారి సినిమా రన్ అయిపోతుంది. సీనియర్ హీరోకి ఒక టైర్ 1 హీరోకి చాలా తేడా ఉంటుంది అనమాట. సో ఆ రెండిటికి కంపేర్ చేయలేం. గేమ్ చేంజర్ చూసిన వాళ్ళు డాకు మహారాజు చూస్తారు, డాకు చూసిన వాళ్ళు గేమ్ చేంజర్ కూడా చూస్తారు. సో ఈ రెండింటిని చూసిన తర్వాత కామ్గా ఉంటారంటే ఉండరు, మళ్ళీ వెంకటేష్ గారి సినిమాకు వెళ్తారు. సో సంక్రాంతి అంటేనే సినిమాల పండగ, అటువంటి ఇబ్బంది ఏమి ఉండదని నేను నా ఫీలింగ్. ఓకే సార్, మరి సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ. ఈ 3 సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా ఒక సినిమా ఎఫెక్ట్ ఇంకో దాని మీద పడదని సార్ అంటున్నారు. థ్యాంక్ యూ సార్.
నమస్కారం.